హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, దేవుని అతి పరిశుద్ధమైనటువంటి నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో కలిసి యెరూషలేము వెళ్తూ ఉన్నామండి ప్రేయర్ టవర్కి. మరి ఇక్కడ మన మధ్యన మరి దైవ సేవకులు పాస్టర్ కృపారావు గారు ఉన్నారు ఇక్కడ. మరి ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ తెలంగాణ ప్రాంతం ప్రేమ్ గారు ఉన్నారు. వాళ్ళకి మా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాలు తెలియజేస్తున్నాం. స్టీవెన్, తర్వాత భాగ్యరాజు సంగీత కోయిర్ డైరెక్టర్ గారు, సంగీత విద్వాంసులు స్టీవెన్ గారు, ఇక్కడ మరి రాజు గారు, పెద్దరాజు గారు, నిరీక్షణ్ గారు, ఇకపోతే ఇంకా ఇక్కడ వాళ్ళు మేమందరం కలిసి వెళ్తున్నామండి. మీరంతా మా కోసం ప్రార్థన చేయండి. మీకోసం కూడా మేము ప్రార్థనలో తప్పకుండా యెరూషలేము వెస్టర్న్ వాళ్ళ దగ్గరికి మేము జ్ఞాపకం చేసుకుంటాము. ఈ సమయంలో మీకు పరిచయం చేయడానికి మేము ఎంతగానో ఇష్టపడుతున్నాము. ఇక్కడ మరి రవి గారు చాలా తేజవంతంగా మరి చక్కగా పరిచర్య యూత్ అనమాట ఇచ్చేస్తున్నారు. మరి డాక్టర్ గారు ఉన్నారు. కొంతమంది పేర్లు తెలియదు. డాక్టర్ గారు నిజంగా యాజిటివ్ డాక్టర్ గారు లాగానే ఉన్నారు. అచ్చం కాదంటే ఒక డాక్టర్ మరి ఏదైనా డాక్టర్ గారు మా మధ్యన ఉండటం సంతోషం. మా ప్రియులందరూ మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇలా సంతోషంగా మేమందరం కలిసి దేవుని ఆరాధించడానికి వెళ్ళడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మీరు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు. ఇక్కడ సింగర్ జోషి గారు ఉన్నారు, చాలా సంతోషం. ఇక్కడ మా ప్రియులందరూ సిస్టర్ జయశ్రీ గారు ఎంతో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో టిఫిన్ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ అన్న ఇంగరికి నల్లేరికి అన్న సిస్టర్ మరి మన మధ్యన సునంద మరి సింగర్, ఆవిడ కూడా మన మధ్యన ఉండటం చాలా సంతోషంగా ఉంది. హాయ్ విజయ్, హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఇక్కడ చాలా బస్సు ఫుల్ అయిపోయిందండి. ఇంకా నిలబడ్డారు చాలామంది. నిలబడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. హలో, హాయ్ మై డియర్, హౌ ఆర్ యూ? నైస్ టు మీట్ యూ. హాయ్, గుడ్. చాలా కిక్కిరిసిపోయిందండి బస్ అంతా. మరి ఈ బస్ అంతా చాలా ఆనందంగా సంతోషంగా నిండిపోయి ఉన్నది జనాలతో. మా ప్రియులందరినీ చూస్తుంటే మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా? హాయ్ సార్, బాగున్నారా? ఓకే అమ్మా, చాలా సంతోషం. ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరందరూ ఎవరికల్లా సీట్లు కూర్చొని నిలబడి ఉండొద్దు. అదస్సా సీట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మెట్ల మీద కూర్చున్నా కనబడిపోతుంది కెమెరాలో. సీట్లు అడ్జస్ట్మెంట్ చేసుకుని కూర్చోవాలని కూర్చున్నాను. ఓన్లీ వాళ్ళకి తెలిస్తే నేను కార్ వేసుకొద్దాము. మరి కార్లు కూడా మనకు ఉన్నాయి. సీట్లో కూర్చోవాలని కూర్చున్నాను. అనౌన్స్ చేశారు, మీకు వినిపించింది ఆల్రెడీ. ఇక్కడ ఎందుకంటే ఏదైనా కావాలంటే రవి గారు మనకి సప్లై చేస్తున్నారు కాబట్టి ఆర్గ వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ సీట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సమయంలో మంచి లొకేషన్. మరి నిలబడటానికి ఇబ్బంది అయినాడు. ఒక చేప తొంగ చేప వేస్తే చక్కగా కూర్చున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళిపోతా ముక్కలపేట. చాలా సంతోషం అండి. చూడండి, మంచి లొకేషను, ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇజ్రాయెల్ దేశంలో ఇంకా చాలా చాలా ఉన్నాయి, కానీ మాకు తీయటానికి వీలు లేదు. ఇక్కడ బస్సులో అలా నిలబడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పోలీసులు ఇబ్బంది పెడతారు. అందుకని ఒక ప్రక్క మాత్రమే తీస్తున్నాను. రెండో పక్క అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే అండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు మా వీడియో చూసి మీరు పులకించి ఆనందించి సంతోషించినందుకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోల అప్డేట్స్ కోసం మీరు వేచి ఉండండి. మా కోసం ప్రార్థించండి. మీకోసం కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు మరీ ముఖ్యంగా యెరూషలేము గోడ వద్దకు వెళ్ళి మరీ మేము జ్ఞాపకం చేసుకుంటాం.
థ్యాంక్ యూ.